బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీ వ్యవహారాన్ని కూడా సెటిల్ చేయాలని చూశాడని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. భక్తుల సెంటిమెంట్ విషయంలో సెటిల్మెంట్లు ఏమిటి అని చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీవారి పరకామణి చోరీ వ్యవహారం చిన్న దొంగతనం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనసులను గాయపరిచాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. జగన్ కు దేవుడన్నా ఏడుకొండల స్వామి భక్తుల మనోభావాలన్నా లెక్కలేదని, ఆలయ పవిత్రత అన్నా లెక్కలేదని మండిపడ్డారు. దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు వెనక్కి కట్టాడు కదా, తప్పేముందని జగన్ అత్యంత అనైతికంగా వాదిస్తున్నారని, దేవుడు సొమ్మును చోరీ చేస్తే అది కూడా తప్పు కాదన్నట్లు సమర్థించే వారిని ఏమనాలి అని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి అంశం భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉందన్న సీఎం అలాంటి సున్నితమైన అంశాలను కూడా సెటిల్ చేశానన్నట్లుగా తేలిగ్గా మాట్లాడుతుండడం దారుణమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. నెల్లూరు, విజయనగరం వంటి జిల్లాలు ప్రశాంతతకు మారుపేరుగా ఉండేవి. అక్కడ ఎలాంటి అధికారిని ఎస్పీగా నియమించినా సరిపోయేది. కానీ గత పాలకుల వల్ల ఈ జిల్లాల్లో కూడా నేరస్తులు తయారయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు లాంటి చోట లేడీ డాన్లు తయారు చేశారంటే 5 ఏళ్లలో ఎలాంటి పాలన సాగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. అన్నిటినీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నామని చెప్పారు. నేరస్తులను ఏరివేస్తామని, రౌడీలను అణచివేస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందని సీఎం చెప్పారు. రాజధాని రైతులు, రాజధాని నిర్మాణ అంశాలపై సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని, రాజధాని రైతులతో నేను సమావేశమయ్యాక మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఇక 2వ దశ భూ సమీకరణకు కూడా రైతులు సంతోషంగా ముందుకు రావడం శుభ పరిణామమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కక్షపూరితంగా ఆధారాలు లేకుండా చట్ట నిబంధనలు పాటించకుండా పెట్టిన తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు. సీఎం హోదాలో ఉన్నంత మాత్రాన కేసులు కొట్టివేయడం సాధ్యం కాదు అని పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై వైసీపీ హయాంలో పెట్టిన కేసులను న్యాయస్థానాలు కొట్టివేయడంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండడంపై చంద్రబాబు స్పందించారు. వైసీపీ హయాంలో నాపై ఆధారాలు లేకుండా, చట్ట నిబంధనలు పాటించకుండా తప్పుడు కేసులు పెట్టారు. సీఎం హోదా వల్లే కేసులు కొట్టివేస్తే జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనపై ఉన్న కేసులను కొట్టివేయించుకోవచ్చు కదా. జగన్ నెలకోసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై బురద చల్లి వెళ్లిపోతారు. విజ్ఞత కోల్పోయి జగన్ చేస్తున్న విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదు. అయితే జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మాత్రం ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. కాగా జిల్లా కమిటీల ఏర్పాటులో జాప్యంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. 3-మెన్ కమిటీలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పిలిపించి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా కమిటీ సభ్యుల ఎంపికను ఈ నెల 13వ తేదీలోపు పూర్తయ్యేలా చూడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను స్ఫూర్తిగా తీసుకుని టీడీపీ క్యాడర్ను సిద్ధాంతపరంగా బలంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా క్యాడర్ శిక్షణ తరగతులను నిర్వహించాలన్నారు. ఏ గ్రామంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వాటి ఆధారంగా పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీ జరపాలన్నారు. బోయ, వడ్డెర వంటి కులాలకు పదవుల్లో తగిన ప్రాధాన్యత లేదని, అలాంటి కులాల నుంచి నాయకత్వాన్ని తయారు చేయాలన్నారు. ఎమ్మెల్యేల పనితీరు చాలా వరకు మెరుగుపడిందని, ఇంకా 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు. ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా చేపట్టిన తన అమెరికా పర్యటనలో ఆయనకు ఎన్ఆర్ఐ, టీడీపీ శ్రేణులు, కూటమి అభిమానులు ఘన స్వాగతం పలికారు. శనివారం సాయంత్రం అంటే భారత కాలమానం ప్రకారం ఇవాళ అర్ధరాత్రి లోకేష్ డల్లాస్లోని గార్లాండ్లో ప్రవాసాంధ్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసినందుకు ప్రవాసాంధ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపేందుకు ఈ వేదికను వినియోగించుకోనున్నారు. ఏపీ ఎగుమతులు, దిగుమతుల వాణిజ్యాన్ని బలోపేతం చేసే పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో లోకేష్ సోమ, మంగళవారాలు శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తారు. ఆయన పర్యటన ఏర్పాట్లను ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ డాక్టర్ వేమూరి రవికుమార్, ఎన్ఆర్ఐ టీడీపీ సమన్వయకర్త కోమటి జయరాం, లోకేష్ నాయుడు కొనిదెల, రాజాపిల్లి, సతీష్ మండువా తదితరులు సమన్వయం చేస్తున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమిట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. రేపు మధ్యాహ్నం 1:30 తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమిట్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు ఈ సమిట్ లో పాల్గొంటున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.
హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్ కు హాజరవ్వాలని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజ్వీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి భువనేశ్వర్ సచివాలయంలో సీఎం మోహన్ చరణ్ మాజ్వీని మంత్రి శ్రీహరి కలిశారు. మంత్రి శ్రీహరిని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు ఒడిశా సీఎం మోహన్ చరణ్. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమిట్ ఆహ్వాన పత్రికను ఒడిశా ముఖ్యమంత్రికి అందజేశారు. $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధే లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్ సంకల్పంతో ముందుకు సాగుతుందని మంత్రి వాకిటి శ్రీహరి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, భవిష్యత్తులో అనుసరించే ప్రణాళికను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు మంత్రి వివరించారు. తెలంగాణ రైజింగ్ సమిట్ లో పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాల విలువ 3 లక్షల కోట్లకు చేరింది. సుమారు 50 ప్రతిష్టాత్మక సంస్థలు పలు రంగాల్లో ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలన్నీ కూడా తెలంగాణ రైజింగ్ సమిట్ సందర్భంగా వెలువడనున్నాయి. రైజింగ్ సమిట్ ను ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడుల కోసం ఉన్న అపారమైన అవకాశాల గురించి కంపెనీల ప్రతినిధులకు వివరించేందుకు భవిష్యత్ అభివృద్ధి సంక్షేమ ప్రణాళిక విజన్ 2047ను ఆవిష్కరించే లక్ష్యాలతో ఏర్పాటు చేశారు. ఒకసారి ఇక్కడున్న అవకాశాలను చూశాక ఈ రోజు కాకున్నా భవిష్యత్తులోనైనా పెట్టుబడిదారులు వస్తారన్న భరోసాతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికిప్పుడు పెట్టుబడి ఒప్పందాలపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోతామన్న భావన పెట్టుబడిదారుల్లో కల్పించేలా మాత్రం సమిట్ నిర్వహించాలన్నదే ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా నిలబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరి పండించడంలో, శాంతి భద్రతలో, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో, విద్యా, వైద్య రంగాల్లో తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందని చెప్పారు. తెలంగాణ మోడల్ను దేశానికి ఆదర్శంగా నిలబెడతామన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టలు పెట్టే వారిని కాకుండా ఎమ్మెల్యేతో, మంత్రులతో కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకునే వారిని గెలిపించుకోవాలని రేవంత్ సూచించారు. మద్యానికి అమ్ముడు పోవద్దని సలహా ఇచ్చారు. ఇందిరమ్మ చీర కట్టుకోండి, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయండి అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం పథకం అమలైతే చూపించాలని ముఖ్యమంత్రి ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ఒక్క ఇందిరమ్మ పాలనలోనే ఈ పథకం అమలవుతుందని వ్యాఖ్యానించారు. పెత్తందారుల వ్యవస్థ రాచరికం ఏలుతున్న కాలంలో బడుగు బలహీన వర్గాలు, పేదల కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన తనయుడు నందమూరి మోహన్ కృష్ణ అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పాలన సాగించిన ఎన్టీఆర్ ప్రజల మనిషిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. తుగ్గలి మండలం రాతన గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోహన్ కృష్ణ, ఆయన కుమార్తె మోహన రూప హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాత, దర్శకులు వైవీఎస్ చౌదరి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, పత్తికొండ ఎమిగనూరు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్ కృష్ణ గజమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులతో కలిసి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1982కు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. నెల్లూరు వెంకటేశ్వరపురం ప్రాంతంలో 1429 మందికి మంత్రి నారాయణ శాశ్వత ఇంటి పట్టాలు మంజూరు చేశారు. గతంలో తొలి విడతగా 633 మందికి సీఎం చంద్రబాబు వర్చువల్ గా పట్టాలు పంపిణీ చేశారు. మలి విడతలో 134 మందికి నారాయణ పట్టాలు పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులు 13 మందికి 2.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. నెల్లూరులో 5,000 మందికి పట్టాలు ఇప్పించాలన్నది తన లక్ష్యమని నారాయణ తెలిపారు. గుడిసెల్లో జీవనం ఎంత కష్టమో స్వయంగా తాను అనుభవించానని అన్నారు. 2014లో పేదల కోసం టిట్కో ఇళ్లకి శ్రీకారం చుట్టామని, గత ప్రభుత్వం గందరగోళం చేసిందని ఆరోపించారు. టిట్కో ఇళ్లన్నీ పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. ఈ నెల 15 నుండి నర్సాపురం చెన్నై వందే భారత్ రైలు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. రైల్వే శాఖ అడ్వాన్స్డ్ రిజర్వేషన్ పీరియడ్ వల్ల జనవరి 12న ప్రారంభించాలని మొదట ప్రకటించినప్పటికీ ప్రజల విజ్ఞప్తి మేరకు పండుగ కంటే ముందే రైలు సర్వీస్ ప్రారంభించాలని తాను చేసిన విజ్ఞప్తికి రైల్వే శాఖ మంత్రితో పాటు అధికారులు అంగీకరించారని ఆయన అన్నారు. భీమవరంలోని ఆయన పలు అంశాలపై మాట్లాడారు.
నర్సాపురం పార్లమెంటుకు వందే భారత్ ను తీసుకురావడం తన ఎన్నికల హామీలో ముఖ్యమైనదని శ్రీనివాస్ వర్మ అన్నారు. నర్సాపురం టు చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఈ నెల 15న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పండుగ కంటే ముందే వందే భారత్ రైలు సర్వీస్ సేవల కోసం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని తన విజ్ఞప్తికి స్పందించిన రైల్వే శాఖ మంత్రికి, రైల్వే అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ వెల్లడించారు. ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించడానికి ప్రతి శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. ఇదిలా ఉంటే ప్రజా దర్బార్కు సంబంధించి ప్రచారం లేకపోవడంతో, ప్రజలకు సమాచారం అందకపోవడంతో అంతంత మాత్రమే స్పందన ఉంది. ప్రజా దర్బార్లో 25 విజ్ఞాపన పత్రాలు రాగా అందులో 7 మాత్రమే ప్రజలు నేరుగా సమర్పించారు. మిగిలిన 18 విజ్ఞాపన పత్రాలను నాయకులు అందజేయడం విశేషం. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో తెలంగాణకు కేంద్రం వివిధ అభివృద్ది పనుల పేరిట 13 లక్షల కోట్లు వెచ్చించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారులు, రైలు మార్గాలు, మెట్రో తదితర అభివృద్ది పనులతో తెలంగాణ ముఖచిత్రం మారిందని చెప్పారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి 12 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్, కాంగ్రెస్లు వెచ్చించిన నిధుల లెక్కలు చెప్పాలని సవాల్ విసిరారు. ప్రధాని మోదీ కొన్నేళ్లుగా నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారని, దీంతో గ్రామాల్లో అభివృద్ది జరుగుతుందన్నారు. దేశంలోనే అత్యధికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన హీన చరిత్ర బీఆర్ఎస్, కాంగ్రెస్లదని ఆయన ఆరోపించారు. ఓట్ల కోసం వస్తున్న ఆ పార్టీ నాయకులను గ్రామస్తులు నిలదీయాలన్నారు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 60%, కొమరవెల్లి రైల్వే స్టేషన్ పనులు 80% పూర్తయ్యాయని చెప్పారు. తెలంగాణను 2 పార్టీలు కలిసి అప్పుల పాలు చేశాయని ఆరోపించారు. దక్షిణాఫ్రికా మాలిలో ఉగ్రవాదుల చేతుల్లో యాదాద్రి జిల్లా యువకుడు బందీగా ఉన్నాడు. నేటికి 14 రోజులు కావడంతో నల్లమాస ప్రవీణ్ విడుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. గత ఏడాది జీవనోపాధి కోసం మాలికి వెళ్లిన బండ సోమారంకు చెందిన ప్రవీణ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నవంబర్ 23న చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడిన ప్రవీణ్ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తల్లిదండ్రులు వాపోయారు. తమ కుమారుణ్ణి ఉగ్రవాదుల చెర నుంచి విడిపించి క్షేమంగా ఇంటికి పంపించాలని వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే తీవ్రవాదులా కిడ్నాప్ చేసిన తన కుమారుణ్ణి సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రవీణ్ గౌడ్ తండ్రి జంగయ్య వినతిపత్రం అందజేశారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ బాధితుడిని క్షేమంగా తీసుకువచ్చేలా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళల రక్షణ, సౌకర్యాలు, సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్సభలో 2 కీలక ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు. ఉద్యోగ రంగంలో నెలసరి సమయంలో మహిళలకు అవసరమైన సౌకర్యాలు, అందుబాటులో గదులు, శుభ్రమైన రెస్ట్ రూమ్లు, తగిన ఆరోగ్య వసతులు కల్పించేందుకు చట్టపరమైన నిబంధనలు తప్పనిసరి చేయాలని మొదటి బిల్లులో డాక్టర్ కావ్య ప్రతిపాదించారు. మహిళల ఆరోగ్యం, ఉద్యోగ ఉత్పాదకత, భద్రత దృష్ట్యా ఈ చర్య అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. ఇక రెండో ప్రైవేట్ బిల్లులో ఒంటరి మహిళలు, వితంతువులు, ఆపన్న స్థితిలో ఉన్న స్త్రీలకు ప్రభుత్వంచే అత్యవసర సహాయం, ఆధార వేతనాలు, గృహ భద్రత, సామాజిక సంక్షేమ చర్యలు తక్షణం అందేలా ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఈ 2 బిల్లులను లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించగా మహిళా సాధికారత దిశగా ఇది మరొక ముఖ్యమైన. అవినీతికి అలవాటు పడ్డ హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్ఛార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి ప్రైవేట్ పాఠశాల రెన్యువల్ కోసం 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. దామెర గ్రామానికి చెందిన నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులు హన్మకొండ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు జరుపుతున్నారు. కలెక్టర్, గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులు పలుమార్లు సర్వే జరిపి భూములకు పరిహారం అందించాలని ఆదేశించిన అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి తమకు డబ్బులు ఇవ్వాలని, తమను పట్టి పీడించాడని రైతులు వాపోయారు. వెంకట్రెడ్డి లాంటి అధికారిని ప్రభుత్వ సర్వీస్ నుండి తొలగించడంతో పాటు ఆదాయానికి మించి సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం వెంటనే జప్తు చేయాలని, రాష్ట్రంలో మరో అధికారి ఇలాంటి తప్పు చేయకుండా కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు. రాజకీయాల్లో రక్త సంబంధాలు అడ్డు కావనే విషయాన్ని నిరూపిస్తూ ఓ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆదివాసులైన అక్కా తమ్ముడు సర్పంచ్ బరిలో నిలిచి ఒకరిపై ఒకరు సవాల్ విసురుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమల కృష్ణానది తీర ప్రాంతమైన అమరగిరిలో సొంత అక్కా తమ్ముడు కలిసి సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. అమరగిరి గ్రామం సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్
ఈ గ్రామంలో మొత్తం ఓట్లు 276 ఉన్నాయి. వాటిలో ఆదివాసుల ఓట్లు 100 ఉండగా 6 వార్డుల్లో అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఆదివాసులైన అక్క లింగమ్మ, తమ్ముడు నిమ్మల నాగన్న పోటీ పడుతున్నారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామానికి సేవ చేస్తున్నామని, ఆదివాసుల కోసం అధికారుల చుట్టూ తిరిగి బోట్లు, వలలు తీసుకువచ్చామని ఇద్దరు అభ్యర్థులు చెబుతున్నారు. గ్రామంలో ఆలయాలు, సీసీ రోడ్లు ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అక్కా తమ్ముడు పోటీ పడుతూ సవాల్ విసురుకోవడంతో పోటీ ఆసక్తిగా మారింది. ఎన్నికల్లో ఆదివాసీల పోటీతో చెంచులలో చైతన్యమే నిదర్శనం. ఎన్నికల బరిలో అక్కా తమ్ముడు అనే భేదం లేదని, గెలుపు కోసం ముందుకు వెళ్తామని అభ్యర్థులు చెప్పారు. పంచాయతీలు మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో విచ్చలవిడిగా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారు. తాజాగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారి పాలనా సమయంలో గ్రామ పంచాయతీ కేటాయించిన భూమిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఇస్నాపూర్ గ్రామ పంచాయతీని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత ఇస్నాపూర్లో ఇష్టారీతిగా భూ కబ్జాలు, అక్రమ కట్టడాలకు అంతు లేకుండా పోయాయని మాజీ ఎంపీటీసీ శ్రీశైలం మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇస్నాపూర్లోని పలు వెంచర్లలో ఈదులమ్మ కుంటలో భూ కబ్జాలు అవుతున్నాయని ఆరోపించారు. గ్రామ అవసరాల కోసం కేటాయించిన ఫ్లాట్ నెంబర్ 89లోని 283 గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. కిషన్ ను వివరణ కోరగా మున్సిపల్ ప్రత్యేక అధికారి పాలనలో అనుమతులు ఇచ్చారన్నారు. తమ దృష్టికి రావడంతో నోటీసులిచ్చి పనులను నిలిపివేసినట్లు చెప్పారు. విమాన సర్వీసుల్లో అంతరాయం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇండిగో స్పందించింది. కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ రోజు రద్దయిన సర్వీసుల సంఖ్య 850 కంటే దిగువకు చేరినట్లు తెలిపింది. శుక్రవారంతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. వచ్చే కొన్ని రోజుల్లో దీన్ని మరింత తగ్గిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. కస్టమర్లకు వేగంగా రీఫండ్లు అందించడంపై దృష్టి సారించినట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణికులకు ఫ్లైట్ షెడ్యూల్ వివరాలను తెలియజేసేందుకు ఎయిర్పోర్టులు భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. వెబ్సైట్లు, డైరెక్ట్ నోటిఫికేషన్ల ద్వారా కూడా సమాచారం ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఎయిర్పోర్ట్కు వచ్చే ముందు ఫ్లైట్ స్టేటస్, టైమింగ్స్ తెలుసుకోవడానికి సంస్థ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. అలాగే రీఫండ్ కోసము ప్రత్యేక వెబ్సైట్ ఉన్నట్లు గుర్తు చేసింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో అంతరాయంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితులను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. సంస్థ సీఈఓ పీటర్ ను పదవి నుంచి తొలగించేలా ఇండిగో బోర్డుకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అలాగే ఎయిర్ లైన్స్ పై భారీగా జరిమానా విధించేందుకు సిద్దమవుతుందని సీనియర్ అధికారుల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ఈ రోజు సాయంత్రం ఇండిగో అధికారులను పిలిపించి మాట్లాడనుంది. అలాగే ఆ కంపెనీ విమాన సర్వీసులను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. అనుకోకుండా ఎదురైన అనేక సవాళ్లు ఈ పరిస్థితికి కారణమని ఇప్పటికే ఇండిగో తెలిపింది. సాంకేతిక సమస్యలు, చలికాలం వల్ల షెడ్యూల్లో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో ఇబ్బందులు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు కారణమని వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సేవలకు అంతరాయం ఏర్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత 5 రోజులుగా విమానాలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఎక్స్ వేదికగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. దేశవ్యాప్తంగా తీవ్ర విమాన రవాణా సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో వేలాది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తన ట్వీట్లో కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించే విధానాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆరోపించారు. బెంగళూరులోని కెంపేగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో 3వ అత్యంత రద్దీ గల విమానాశ్రయమని, ఆ విమానాశ్రయం పూర్తిగా గందరగోళంగా మారిందని, ఇది కుటుంబాలు, వ్యాపారాలు మాత్రమే కాదని దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆయన ఆరోపించారు. చివరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాను ఓడించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. విశాఖ వన్డేలో భారత్ 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. 116 పరుగులు చేసి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ 65, రోహిత్ 75 పరుగులతో రాణించారు. భారత్ 2-1 తేడాతో వన్డే సిరీస్ ను దక్కించుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఆరంభంలోనే 1 వికెట్ కోల్పోయింది. డికాక్ 106, టెంబా బావువా 48 పరుగులతో రాణించారు. వీరిద్దరూ మినహా మిగతా బ్యాటర్లంతా టీమిండియా బౌలర్ల దాటికి కుప్పకూలారు. 47.5 ఓవర్లకు 270 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ చెరో 4 వికెట్లు